మర్నాడు రావయ్యా తీసుకెడతాం భోజరాజు గారి దగ్గరికి అన్నారు. తీసుకెళ్లారు భోజరాజు గారి దగ్గర. తీసుకెళ్లి కూర్చోపెట్టారు. ఈయన ఒక కవిటండి మీకు ఏదో శ్లోకం చెప్తాట అన్నారు. ఏది చెప్పమన్నారు భోజరాజు గారు. ఏకసంతాగ్రాహి తిరిగి చెప్పే అవకాశం లేని పద్యం చెప్పాలి. అటువంటి శ్లోకం చెప్తే నత్యున్నవాడు మళ్ళీ పలకలేడు. కాబట్టి ఇప్పుడు కాళిదాసు గారు అన్నారు, షజ్జామజ్జకరాజ్య వీజ్య వసుధాజ్జాలాంశ్చ మజ్జాకిరే జిట్యేట్కిక్కి ధరే ధరే ఖణఖణా ఖజ్జూర విభ్రభ్రమ లుఢ్రం లుఢ్భ్రమ లుఢ్భ్ర లుఢ్భ్ర యుధపాడ్ షడ్గస్తథా పాదౌటేటి పటేటిటేటిటు రసత్ప్రఖ్యాతి సత్యాదయః అన్న. అందులో ప్రారంభమే జకారం. షజ్జామజ్జకరజ్జవీజ్య వసుధాజ్జాలాంశ్చ మజ్జాకిరేట్కిక్కేట్కిక్కి ధరే ఖణఖణ షాడ్యూల లుఢ్రం భ్రమ. ఈ మాట అనేటప్పటికీ వాడు అదిరిపోయాడు ఏకసంతాగ్రహం. ఇది ఏమిట్రో ఈ జకారాలు ఏమిటి, ఈ అల్లరేమిటి, ఈ శ్లోకం ఏమిటి, పాదౌటేటి పటేటిటేటి టకారం ఏది పలకదు. అలా ఉండిపోయాడు. ఇదేమిటి నిన్న చెప్పిన శ్లోకం ఏం వాళ్ళు చెప్పట్లేదు ఏమిటి. ఇప్పుడు ఇది వినగానే భోజరాజు గారు తూర్పు దిక్కుకున్నవారు ఠక్కని దక్షిణానికి తిరిగి ఇలాంటివి ఇంకొక 3 శ్లోకాలు చెప్పారు. 3 దిక్కులు తిరిగి 4 దిక్కుల రాజ్యం నీకు ధారపోసేస్తున్నాను అన్నారు. ఇప్పుడు ఆయన తన ప్రజ్ఞ చెప్పాడు. మహారాజశ్రీ మంజగతి యశసా తే ధవళితే పయపారావారం పరమ పురుషోయం మృగజతే కపర్దీ కైలాసం కరివరమ భౌమం కులిశభృత్ కళానాథం రాహు కమల భవనో హంసమధునా అన్నారు. మహారాజా మీ కీర్తి ఎంత తెల్లగా ప్రకాశిస్తోందో తెలుసా? మీ కీర్తి విపరీతమైన తెల్లతనంతో ప్రకాశించేయడం వల్ల బ్రహ్మగారికి తన హంసవాహనం కనపడడం మానేసింది. వెతుక్కుంటున్నాడు. తెలుపులో కలిసిపోయి. శ్రీ మహావిష్ణువు పడుకుందామంటే పాలసముద్రం కనబట్టలేదు, వెతుక్కుంటున్నాడు. పరమశివుడు తన ఇంటికి తాను ఎడదామంటే కైలాస పర్వతం కనబట్టలేదు, వెతుక్కుంటున్నాడు. గ్రహణం రోజున రాహువు చంద్రుడిని పట్టుకుందామంటే కనబట్టలేదు, ఈ తెలుపులో కలిసిపోయింది, వెతుక్కుంటున్నాడు. నీ తెలుపు త్రిలోకాధిపతుల యొక్క సావరాలు కనబడకుండా చేసేసింది. అంత తెల్లతనంతో ప్రకాశిస్తోంది నీ కీర్తి అన్నారు. అనేటప్పటికీ పరమ సంతోషపడిపోయి అప్పుడు కాళిదాసు గారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆగడములను బయటపెట్టారు. అప్పుడు వీళ్ళ ముగ్గురిని సంస్థానంలోంచి బయటికి పంపించి కాళిదాసు గారిని తీసుకొచ్చి ఆస్థాన కవిగా వేశాక ఎందరో కవులకి భోజరాజు దర్శనం చేయించారు మహానుభావుడు. అమ్మవారి అనుగ్రహంతో అవతల వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి చెప్పగలిగిన శక్తి ఉండేది కాళిదాసు గారికి. ఆయన వినక్కర్లేదు. అది ఆయన శక్తి అంటే. మీకు నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను. ఆ సంతోషానికి ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతోంది. భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు, మీకు తెలియని విషయం కాదు, ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు. అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు. కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడనుకుని చెప్పారు. భోజరాజు నవ్వి అన్నారు, ఈ మాట చేపలు కొనుక్కెడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి శిక్ష వేస్తాను. అక్కడ లేరు కాళిదాసు గారు. కానీ ఆయన అన్ని తెలుసుకో